హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజీ బ్రో. ఐపీఎల్లో అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో టాస్ గెలిచిన కెప్టెన్ వెంటనే వీ విల్ బౌల్ ఫస్ట్ బికాస్ ఆఫ్ ది డ్యూ ఫ్యాక్టర్ అనే పదం ఎన్నిసార్లు వినిముంటారు. నిజంగా డ్యూ ఫ్యాక్టర్ అనేది అంత ఇంపార్టెంటా? ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే జట్టుకి డ్యూ ఫ్యాక్టర్ చుక్కలు చూపిస్తుంది అంటుంటారు. అందుకే ఐపీఎల్ ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ని పోగొట్టాలి అని సెకండ్ బాల్ రూల్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్ అనే రూల్ని తెచ్చిపెట్టింది. అసలు ఇది ఎంతవరకు అడ్వాంటేజ్ అని మనం తెలుసుకునే ముందు అసలు ఈ డ్యూ ఫ్యాక్టర్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. యాక్చువల్గా డ్యూ ఏర్పడటానికి మెయిన్ రీజన్ భూమికి దానిపై ఉన్న గాలికి మధ్య ఉండే టెంపరేచర్ డిఫరెన్సెస్. డే టైంలో మన భూమి ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకొని నైట్ టైంలో ఆ హీట్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల రాత్రి సమయంలో గాలి కంటే ఎర్త్ సర్ఫేస్ త్వరగా వేడి వదిలేసి చల్లబడుతుంది. కానీ చుట్టూ ఉన్న గాలి మాత్రం వేడిగానే ఉంటుంది, అంత స్పీడ్గా చల్లబడదు. నైట్ టైం గ్రౌండ్ చల్లబడుతూ బయటికి హీట్ని ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఆ ముందు ఏదైతే చెప్పానో టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల వాటర్ డ్రాప్లెట్స్ గా మారి గ్రౌండ్ పై పడి ఒక లేయర్ గా ఫామ్ అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే గ్రౌండ్ పై ఉండే ఎయిర్ పార్టికల్స్ భూమి నుంచి వచ్చే హీట్ వల్ల వాటర్ డ్రాప్స్ గా మారి ఒక తేమలాగా ఫామ్ అవుతుంది. అదే డ్యూ. సాధారణంగా మీకు డ్యూ ఉన్న పిచ్చెస్ కి లేని పిచ్చెస్ కి తేడా ఏంటంటే, పిచ్ మీద డ్యూ అనేది లేకపోతే చాలా వరకు కాంపిటీషన్ నెక్ టు నెక్ ప్యూర్లీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీం సునాయాసంగా పరుగులు రాబడుతుంది. కానీ గేమ్ ముందుకు సాగే కొద్దీ పిచ్ మీద కొన్ని క్రాక్స్ రావడం జరుగుతుంది. అప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ దీనివల్ల పెద్ద సమస్య ఏమి రాదు, చాలా చిన్న అడ్వాంటేజ్ మాత్రమే ఉంటుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి. కానీ ఈ డ్యూ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో సెకండ్ బౌలింగ్ చేసిన టీంకి పూర్తిగా డిసడ్వాంటేజ్. ఇంకా చెప్పాలంటే పెద్ద శత్రువు. ముఖ్యంగా ఐపీఎల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఎన్ని పరుగులు చేసినప్పటికీ ఈ డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఈజీగా గెలవటం చాలా సందర్భాల్లో మనం చూసాం. అసలు ఎందుకెలా? మనం ముందు ఏదైతే డిస్కస్ చేసామో ఆ తేమ, అదే డ్యూ, దానివల్ల బాల్ పై బౌలర్స్ కి పూర్తిగా గ్రిప్ పోతుంది. బౌలర్స్ అనుకున్న ఇన్పుట్స్ ని ఎగ్జిక్యూట్ చేయలేని పరిస్థితి. ఫాస్ట్ బౌలర్స్ ఏమో కటర్స్ వేయడానికి, యార్కర్స్ వేయడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి. బాల్ చాలా వెట్గా మారిపోతుంది. కరెక్ట్గా అనుకున్న బాల్ వేద్దాం అనుకున్న టైంలో హ్యాండ్లో నుంచి బాల్ ముందే జారిపోవటం, యార్కర్ అనుకున్న బంతి ఫుల్ టాస్కి వెళ్ళటం, కట్టర్ బాల్ కాస్త లూజ్ డెలివరీ అవ్వడం జరుగుతుంది. ఇంకా స్పిన్నర్స్ పరిస్థితి కూడా అంతే. తమ టాక్టిక్స్ ఉపయోగించాలి అంటే బంతి మీద చాలా గట్టిగా గ్రిప్ ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాట్స్మెన్ కొట్టే ప్రతి బంతి గ్రౌండ్లో రోల్ అవ్వటం, తిరిగి బౌలర్ చేతికి రావటం, ఆ తడిచిన బంతిని మళ్ళీ టవల్తో గట్టిగా రుద్ది నార్మల్ చేద్దామని చూడటం. కానీ అప్పటికే బాల్ తడిచి ఒక ముద్దలా అయిపోతుంది. అందుకే ఆ టైంలో వేరియేషన్స్ ట్రై చేయాలంటే బౌలర్స్ భయపడాల్సిన పరిస్థితి. ఇంకా ఫీల్డర్స్ పరిస్థితి కూడా అంతే. చాలా సందర్భాల్లో మిస్ఫీల్డ్స్, క్యాచ్ డ్రాప్స్ చూస్తూ ఉంటాం. మనకి ఇవన్నీ తెలియవు కదా. చాలాసార్లు చాలా మందిని తిట్టుకుంటూ ఉంటాం. కానీ అసలు పరిస్థితి ఇది. అందుకే టాస్ గెలిచిన ప్రతి కెప్టెన్ డ్యూ ఫ్యాక్టర్ ఉన్న పిచ్చెస్ పై వెంటనే వీ విల్ బౌల్ ఫస్ట్, అక్కడే సగం విజయం సాధించేసాను అనుకుంటాడు. అందుకే ఇక వార్ వన్ సైడ్ అవ్వకూడదు అని ఐపీఎల్ 2025లో కొత్త నిబంధన తెచ్చింది. అదే సెకండ్ బాల్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్స్లో 11వ ఓవర్ తర్వాత ఈ రూల్ అమలవుతుంది. కానీ మరి డ్యూ లేని పిచ్చెస్ పై కూడా ఈ రూల్ అమలవుతుందా అంటే లేదు. ఈ రూల్ ఖచ్చితంగా ఎంపైర్ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ డ్యూ వల్ల బాల్ బాగా తడిచి బౌలర్స్కి ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లోనే ఈ రూల్ అమలు చేస్తారు ఎంపైర్లు. ఇక ఈ రూల్తో రెండు టీమ్స్కి సరిసమానమైన పోటీ ఉంటుంది. ఇక సెకండ్ బ్యాటింగ్ చేసే చేసింగ్ టీంకి అడ్వాంటేజ్ ఉండదు, పూర్తిగా స్కిల్ పైనే రిజల్ట్ ఉంటుంది అంటున్నారు. ఇక దీనిపై మీరేమనుకుంటున్నారో? నిజంగా ఈ రూల్ వల్ల ఇరు జట్లకి సరిసమానమైన న్యాయం జరుగుతుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం, అనాలిసిస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మోజీ బ్రో. థ్యాంక్ యూ.